హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజేశ్వరి కన్న కొడుకు భరత్ అని తెలుసుకున్న పల్లవి భరత్ని బయటికి గెంటేయాలని చూసిన పల్లవి పల్లవి చెంప పగలగొట్టిన రాజేశ్వరి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్షయ్ అవని దగ్గరికి వచ్చి, ఏంటి అవని, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు అవని, చూడండి, నేను పల్లవి గురించి ఆలోచిస్తున్నాను. ఆ పల్లవి ఇప్పుడు రాజేశ్వరి ఇంట్లో ఉంది. ఇప్పుడు ప్రణతి భరత్ కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనం పల్లవిని బయటికి గెంటేశామన్న కోపంతో ప్రణవిత్తిని భరత్ని ఇద్దరిని శాశ్వతంగా దూరం చేస్తుందేమో అని భయంగా ఉంది. అందుకే ఎంత తొందరగా పల్లవిని ఇంటికి తీసుకొస్తే ప్రణతి అంత సంతోషంగా ఉంటుంది అని అవని అనగానే అప్పుడు అక్షయ్ మాత్రం, లేదు అవని, దీనికి కమల్ ఒప్పుకోడు. పల్లవిని తీసుకొస్తామని అంటేనే కమల్ చిరాకు పడుతున్నాడు అని అక్షయ్ అనగానే అప్పుడు అవని, చూడండి, ఇలాగని పల్లవిని అలాగే వదిలేస్తే ప్రణతి జీవితం కూడా నాశనం చేస్తుంది. లేదు, నేను వెంటనే రాజేశ్వరి ఇంటికి వెళ్ళి పల్లవిని తీసుకొచ్చేస్తాను అని చెప్పి ఇక అవని వెంటనే రాజేశ్వరి ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి పల్లవి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. ఇక అవని పల్లవి అని పిలవగానే ఇక చాలా కోపంగా పల్లవి అవనిని చూసి, ఏయ్, నిన్ను ఎవర్రమ్మన్నారు ఇక్కడికి, మా ఇంటికి ఎందుకొచ్చావు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు అవని, చూడు పల్లవి, నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడం కోసం ఇక్కడికి వచ్చాను. చూడు, ఇంటికి వెళ్దాం పద అని అవని అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడు, నా కూతురు పల్లవిని నేను అక్కడికి పంపించను. నా కూతుర్ని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే నా కూతురు ఇక్కడికి వచ్చింది. ఇక నా కూతుర్ని నా దగ్గరే ఉంచుకుంటాను అని రాజేశ్వరి అనగానే ఆ మాటలు విన్న అవని మాత్రం, చూడు పిన్ని, నీతో కాస్త మాట్లాడాలి, అలా లోపలికి వస్తావా అనగానే అప్పుడు రాజేశ్వరి, ఏంటి నాతో మాట్లాడే ఆ ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పు అనేసరికి ఇక అవని, లేదు పిన్ని, ఒక్కసారి లోపలికి రా అని చెప్పి ఇక అవని రాజేశ్వరిని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక వెంటనే అవని, చూడు పిన్ని, నేను చెప్తే వినుకుంటే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా. పల్లవి నీ కూతురు కాదని అసలు నిజాన్ని బయట పెడతాను. దాంతో పల్లవి నీ దగ్గర ఉండదు, మా అమ్మ దగ్గరికి వెళ్ళదు. తన జీవితం ఏమైపోతుందో కూడా అర్థం కాదు. భరత్ నీ కన్న కొడుకు కాబట్టి నువ్వు భరత్ని ఇక్కడికి తీసుకొచ్చావని పల్లవితో చెప్తాను. నిజం తెలుసుకున్న పల్లవి ఏం చేసుకుంటుందో కూడా ఒక్కసారి ఆలోచించు అని అవని అనగానే ఆ మాటలు విన్న రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన పల్లవి అవని రాజేశ్వరుల మాటలు విని ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, భరత్ అమ్మ కన్న కొడుకా? అంటే నేను రాజేశ్వరి కూతుర్ని కాదా, మీనాక్షి కూతుర్నా అని పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని మాత్రం, చూడు పిన్ని, నిజం చెప్తున్నా, నువ్వు ఇప్పుడు పల్లవిని నాతో పంపించకపోతే నేను మాత్రం పల్లవికి నిజం చెప్పేస్తాను. చెప్పు, పల్లవిని నాతో పంపిస్తావా లేదా అనగానే అప్పుడు రాజేశ్వరి వెంటనే, అవని, వద్దమ్మా, ఈ నిజం బయట పెట్టొద్దు, పద, నేను పల్లవిని నీతో పంపించేస్తాను అని చెప్పి ఇక రాజేశ్వరి అవనిని తీసుకొని బయటికి వస్తుంది. ఇక వెంటనే పల్లవితో, అమ్మ పల్లవి, చూడు, భార్యాభర్తలన్నాక చాలా గొడవలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అంత మాత్రాన నువ్వు ఇల్లు వదిలి రావడం మంచిది కాదు. ఏదో అల్లుడికి కోపం వచ్చి మెడ పట్టుకొని బయటికి గెంటేసినంత మాత్రాన నువ్వు ఇక్కడే ఉండిపోవడం మంచిది కాదు. పెళ్ళైన ఆడపిల్ల ఎప్పుడైనా అత్తారింట్లో ఉండాలి, ఒక చుట్టంలా ఈ ఇంటికి వచ్చిపోవాలి, అంతేకాని ఇక్కడే ఉండకూడదు. వెళ్ళమ్మా, అవని నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చింది కదా, వెళ్ళు అని రాజేశ్వరి అనగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి మామ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవని రాగానే తనతో పాటు నువ్వు నన్ను పంపించడం ఏంటి మామ్? అసలు ఈ అవని వల్లే బావ నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. తను చెప్పినట్టే ఇంట్లో వాళ్ళందరూ నడుచుకోవాలని చూస్తుంది. అటువంటి అవని ఇప్పుడు నన్ను తీసుకువెళ్ళడానికి వస్తే తనతో పాటు నన్ను పంపించడం ఏంటి మామ్? నాకేమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు రాజేశ్వరి మాత్రం,
లేదు పల్లవి, నువ్వు అవనితోని వెళ్ళవలసిందే, వెళ్ళు అని చెప్పి ఇక రాజేశ్వరి బ్యాగ్ తెచ్చి పల్లవికి ఇస్తుంది. ఇక అది చూసిన పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటి మామ్ ఈరోజు నా నాతో కొత్తగా ప్రవర్తిస్తున్నా, ఏం జరిగింది మామ్ అంటే నేను నీ కూతుర్ని కాదా అని అనగానే రాజేశ్వరి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నా కూతురివి కాకపోవడమేంటమ్మా అనగానే అప్పుడు పల్లవి లేకపోతే ఏంటి మామ్, ఎప్పుడైనా నేను చెప్తే వినేదానివి, ఈరోజేంటి నేను వెళ్ళనని చెప్తున్నా కూడా ఈ అవనితో పంపించడానికి రెడీగా ఉన్నావు అంటే ఏదో జరుగుతుంది, ఏంటి మామ్ చెప్పు అని పల్లవి అంటూ ఉంటే ఇక మాటలు విన్న రాజేశ్వరి చాలా బాధపడుతూ తన మనసులో అమ్మ పల్లవి, నిన్ను పంపించాలని లేకున్నా కూడా నువ్వు నా కూతురువి కాదన్న విషయం ఎక్కడ అవని బయట పెడుతుందో అని భయంతో నిన్ను అవనితో పంపించాల్సి వస్తుంది, నన్ను క్షమించమ్మా అని రాజేశ్వరి అనుకుంటూ ఉండగా పల్లవి మాత్రం మామ్ నువ్వేదో కొత్తగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏదో చేస్తున్నావు, చెప్పు మామ్ అసలు ఈ అవని నీతో ఏం మాట్లాడింది, ఎందుకు అవని మాటలు విని నన్ను అక్కడికి పంపించేస్తున్నా, చెప్పు మామ్ అనగానే అప్పుడు రాజేశ్వరి చూడు పల్లవి, ఏది జరిగితే అదే జరుగుతుంది, నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఇక పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే కోపంతో ఏంటి మామ్ ఆ భరత్ నీ కన్న కొడుకని నీ కొడుకుని ఈ ఇంటికి తీసుకొచ్చావు, నేను నీ కన్న కూతుర్ని కాదని నా జీవితం ఏమైపోయినా పర్వాలేదని నువ్వు ఈ అవనితో నన్ను పంపించాలనుకుంటున్నావు, అదే కదా మామ్ నాకు నిజం తెలిసిపోయింది అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి అవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే పల్లవి చెప్పు మామ్, నేను చెప్పింది నిజమే కదా, భరత్ నీ కన్న కొడుకు కదా, నేను మాత్రం నీ కన్న కూతుర్ని కాదు కదా అని అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి పల్లవిని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ పల్లవి, ఎక్కడ ఈ నిజం నీకు తెలిసిపోతుందో నువ్వు నాకు దూరం అయిపోతావానని ఇన్ని రోజులు బాధపడ్డాను, ఆ నిజాన్ని దాచిపెట్టి అవని పదే పదే నన్ను బెదిరిస్తూ ఉంది, అందుకే నువ్వు నా కన్న కూతురు కాదన్న నిజం నీకు తెలియకూడదని, ఎప్పుడూ నువ్వు నన్ను కన్న తల్లిలాగే అనుకోవాలని ఈ నిజం నీకు చెప్పాలనుకోలేదు, కానీ ఇప్పుడు నువ్వు అవనితో వెళ్ళకపోతే ఈ విషయం నీతో చెప్తానని అవని నన్ను బెదిరించింది, అందుకే నిన్ను అవనితో బలవంతంగా పంపించుతున్నాను అని రాజేశ్వరి అనగానే అప్పుడు పల్లవి అమ్మ ఇన్ని రోజులు ఈ అవని నన్ను మోసం చేస్తుందనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు, భరత్ నీ కన్న కొడుకని తెలుసుకొని వాణ్ణి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నావు, ఎందుకు మమ్ నువ్వు అతన్ని సొంత కొడుకులాగా చూసుకుంటున్నావంటే లేదు అవన్ని దెబ్బతీయడం కోసమే అని చెప్పావు, కానీ ఇదంతా అబద్ధం, భరత్ నీ సొంత కొడుకని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నాకు ఇబ్బంది పెడుతున్నావు, ఒరే ఇన్ని రోజులు అవనే నన్ను బాధ పెడుతుందనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను బాధ పెడుతున్నావురా, చూడు నన్ను కనకపోయినా రాజేశ్వరి అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది, కానీ నువ్వు వచ్చినప్పటి నుండి మా అమ్మలో ఏదో మార్పు వచ్చింది, నీకే ఆఫీసు ముఖ్యమైన విషయాలన్నీ నీతో చెప్తుంది, ఆస్తి విషయాలు కూడా నీకే అప్పగిస్తుంది, ఇప్పుడు కంపెనీకి మేనేజర్ని కూడా చేసింది, ఇక కొద్ది రోజులైతే మా అమ్మ ఆస్తి మొత్తం నీకే అప్పగిస్తుంది, అది చూసి నేను తట్టుకోలేను, అందుకే ఒక్క నిమిషం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక పల్లవి వెంటనే భరత్ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రాజేశ్వరికి చాలా కోపం వస్తుంది. పల్లవి ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, ఎందుకు భరత్ని బయటికి గెంటేస్తున్నావు అనగానే అప్పుడు పల్లవి చూడమ్మా, నాకు దక్కని సంతోషం ఎవరికి దక్కనివ్వను, నేను నీ కన్న కూతుర్ని, నేను ఒక్కదాన్నే నీ కూతుర్ని, వీడు నీ కొడుకు కాదు, వీడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అందుకే గెంటేస్తున్నాను అనగానే ఇక రాజేశ్వరికి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొడుతుంది. చూడు నువ్వు ఆ మీనాక్షి కూతురువి, భరత్ నా కన్న కొడుకు, నా కన్న కొడుకు కోసమే ఇన్ని రోజులు నేను వాడి కోసం ఎదురు చూశాను, నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను, నా యావత్దాస్తిని వాడి పేరు మీద రాయాలనుకుంటున్నాను, అటువంటి నా కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా, చూడు బయటికి వెళ్ళవలసింది భరత్ కాదు, నువ్వు మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా
అని చెప్పి ఇక రాజేశ్వరి పల్లవి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక అది చూసిన పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా, నువ్వు కూడా నన్ను కాదనుకుంటున్నావా? ఇన్ని రోజులు నన్ను ఎంతలా ప్రేమగా పెంచావో మర్చిపోయావా? నీ ఊహ తెలిసిన దగ్గర నుండే నిన్నే అమ్మ అనుకున్నాను. కానీ ఈరోజు భరత్ తిరిగొచ్చేసరికి నువ్వు మాత్రం నన్ను దూరం చేసుకుంటావా? అని చెప్పి ఇక పల్లవి వెంటనే రాజేశ్వరికి భరత్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన రాజేశ్వరి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు పల్లవిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాను, కానీ ఈరోజు భరత్ని మెడ పట్టుకొని గెంటేయబోతూ ఉంటే చూడలేకపోయాను. పాపం పల్లవిని బయటికి గెంటేశాను అని రాజేశ్వరి బాధపడుతూ ఉంటుంది. ఇక అవని పల్లవితో, చూడు పల్లవి, ఎందుకు బాధపడుతున్నావు? చూడు, నిన్ను నన్ను కన్న తల్లి ఒక్కరే, మీనాక్షి అమ్మ. పద, ఆవిడ దగ్గరికి వెళ్దాం అనగానే అప్పుడు పల్లవి, లేదు అవని, ముందు నా చెయ్యి వదులు. మా అమ్మని నాన్నని అందరినీ నాకు దూరం చేసింది నువ్వే. నీ వల్లే నేను ఇప్పుడు ఒంటరిదాన్నైపోయాను, నాకు ఎవరూ లేరు అని చెప్పి ఇక పల్లవి చాలా బాధపడుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అవని ఎంత బ్రతిలాడినా కూడా తిరిగి రాదు. ఇక అవని వెంటనే ఇంటికి వెళ్తుంది. అవనిని చూసిన అక్షయ్, పార్వతి అందరూ కూడా, ఏంటమ్మా, పల్లవి దగ్గరికి వెళ్ళావు కదా, తీసుకురావడానికి ఒక్కదానివే తిరిగి వచ్చావేంటి అని పార్వతి అనగానే అప్పుడు అవని, చూడత్తయ్య అని చెప్పి జరిగిన విషయం మొత్తం కూడా పార్వతికి చెప్తుంది. ఇక దాంతో పార్వతి, అమ్మ అవని, పదమ్మ, పల్లవి అసలే ఆవేశం మనిషి, తను ఏదైనా చేసుకుంటే ఏం జరుగుతుందో ఏమో, వెళ్దాం పద అని చెప్పి ఇక పార్వతి, కమల్, అక్షయ్ అందరూ కూడా పల్లవిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక పల్లవి ఎక్కడా కనిపించకపోవడంతో అవని, అక్షయ్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక పల్లవి వెంటనే మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అమ్మ అని పిలుస్తుంది. ఆ మాటలు విన్న మీనాక్షి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. పల్లవి, నువ్వా? లోపలికి రామ్మా అనగానే ఇక పల్లవి వెంటనే లోపలికి వచ్చి మీనాక్షి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు నీ గురించి తెలుసుకోక తప్పుగా మాట్లాడాను అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు మీనాక్షి, ఏంటమ్మా పల్లవి, ఏం జరిగింది? నువ్వు నన్ను క్షమాపణ అడగడమేంటి అనగానే అప్పుడు పల్లవి, అమ్మ, ఇన్ని రోజులు ఒక గుండె పగిలే నిజాన్ని అవని అక్క నా దగ్గర దాచింది. ఆ నిజం ఈరోజు నాకు తెలిసింది. అందుకే నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాను అని పల్లవి అనగానే ఇక మీనాక్షికి ఏమీ అర్థం కాదు. ఏంటి పల్లవి, దాయడమేంటి, నిజం తెలియడమేంటి, నువ్వు క్షమాపణ అడగడమేంటి? నాకేమీ అర్థం కావడం లేదమ్మా, చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని మీనాక్షి అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, నేను చెప్తాను మీనాక్షి, అసలు పల్లవికి ఈరోజు ఎందుకు జ్ఞానోదయమైందో నేను చెప్తాను అనగానే అప్పుడు మీనాక్షి, ఏంటి, ఈ విషయం మీకు కూడా తెలుసా? ఏంటో చెప్పండి అనగానే ఇక చక్రధర్ మాత్రం, చూడు మీనాక్షి, నువ్వు రాజేశ్వరి కాన్పు నొప్పులతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇక రాజేశ్వరికి కొడుకు పుట్టాడు, నీకు కూతురు పుట్టింది. భరత్కి గుండెకి హోలుంది. తనకి ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలియలేదు. డాక్టర్లు ఎంతకాలం బతుకుతాడో అని కూడా చెప్పలేదు. అందుకే భరత్కి ఏదైనా జరిగితే రాజేశ్వరి తట్టుకోలేదని ఇక నీకు పుట్టిన పల్లవిని రాజేశ్వరికి దగ్గర చేశాను. రాజేశ్వరికి పుట్టిన భరత్ని నీకు దగ్గర చేశాను. ఆ రోజు నుండి రాజేశ్వరి పల్లవే తన సొంత కూతురు అన్నట్టు పెంచి పెద్ద చేసింది. భరత్ని కొనుక్కున్నట్టు నువ్వు కూడా అలాగే పెంచావు. కానీ ఈ రోజుతో రాజేశ్వరి ఈ నిజాన్ని పల్లవికి చెప్పింది. అందుకే పల్లవి ఈ బాధ భరించలేక నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చింది అని చక్రధర్ అనగానే ఆ మాటలు విన్న మీనాక్షి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, పల్లవి నా కడుపున పుట్టిన కూతురా? ఇన్ని రోజులు ఈ నిజం నాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇక మీనాక్షి పల్లవిని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ పల్లవి, ఇన్ని రోజులు నువ్వు నా కూతురువని అనుకోలేదు. కానీ చక్రధర్ కూతురు కాబట్టి నువ్వు కూడా నా కూతురు లాంటిదే అని అనుకున్నాను. కానీ నా పేగు తుంచుకొని
పుట్టిన కూతురువని ఇప్పుడే తెలిసింది అని మీనాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పల్లవి మాత్రం మీనాక్షిని హగ్ చేసుకొని, చూడు, నువ్వు నా కన్న తల్లివని నాకు ఇప్పుడే నిజం తెలిసింది. కానీ నేను మాత్రం నీ కన్న కూతురులాగా నీ దగ్గరే ఉంటూ నీ పతనాన్ని కోరుకుంటాను. నేను ఎప్పటికైనా రాజేశ్వరి కన్న కూతురుగానే ఉండిపోతాను, కానీ నీ కన్న కూతురిగా నేను అసలు ఇక్కడ ఉండను అని చెప్పి ఇక పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మీనాక్షి మాత్రం పల్లవిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. పల్లవి మాత్రం మీనాక్షిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక ఇంతలోనే అవని మీనాక్షికి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రావడంతో మీనాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవని అనగానే అప్పుడు అవని, అమ్మ, అక్కడికి పల్లవి వచ్చిందా అనేసరికి ఇక మీనాక్షి, వచ్చిందమ్మా, ఇక్కడే నా దగ్గరే ఉంది అనేసరికి అప్పుడు అవని, అమ్మ, నువ్వు పల్లవిని ఏమీ అనొద్దు, చాలా జాగ్రత్తగా చూసుకో. కొద్ది రోజులు గడిచాక పల్లవిని మళ్ళీ నేను ఈ ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు పల్లవి బాధలో ఉంది అని చెప్పగానే అప్పుడు మీనాక్షి సరేనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు రాజేశ్వరి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భరత్ అంటే నేను నీ కన్న కొడుకు అని నీకు ముందే తెలుసు, కానీ ఈ విషయం తెలుసుకొని నువ్వు నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ నన్ను మా అమ్మకి దూరం చేసి నువ్వు నన్ను ఈ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నావా అని భరత్ రాజేశ్వరిని నిలదీయడంతో అప్పుడు రాజేశ్వరి, లేదు భరత్, నువ్వు నా కన్న కొడుకువని తెలిసిన దగ్గర నుండి నిన్ను నా దగ్గరే ఉంచుకోవాలని అనిపించింది. కన్న కొడుకుని దగ్గరుండి చూసుకోవాలని అనుకున్నాను. అందుకే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చుకున్నాను అని చెప్పి రాజేశ్వరి అంటుంది. ఈ విధంగా భరత్ రాజేశ్వరి కన్న కొడుకని తెలుసుకొని బయటికి గెంటేయాలని చూసిన పల్లవి చెంప పగలగొట్టిన రాజేశ్వరి షాక్లో భరత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.